ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా మ్యాంగో బార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మామిడికాయ తీసుకొని ఆ తర్వాత మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా అన్నీ పీల్ ఆఫ్ చేసి పెట్టేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నైఫ్తో. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ముక్కలు మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. ముక్కలు మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్క మొత్తం మెత్తగా అవ్వాలి. ఒక 5 to 10 మినిట్స్లో ముక్క మొత్తం మెత్తగా అవుతుందండి. అలా మొత్తం మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం స్పూన్తో ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకొని ఇలా మొత్తం మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జల్లి గిన్నెలో వడకట్టేసుకోవాలి మొత్తం. ఇలా మొత్తం వడకట్టేసిన తర్వాత స్పూన్తో ఇలా అనుకొని మొత్తం ఆ తర్వాత ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది 1 kg మామిడికాయలు అండి. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసి 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం షుగర్ మెల్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్లో మెల్ట్ అయిపోతుందండి. ఇలా మొత్తం మెల్ట్ అయినప్పుడు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా ఒక ప్లేట్లో మొత్తం యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక 1 డే పాటు మొత్తం ఎండలో పెట్టుకోవాలి. కొంచెం ఎండిపోవాలి మొత్తం. అలా ఎండిపోవాలి కాబట్టి ఒక 1 డే పాటు మొత్తం ఎండలో పెట్టేయాలి. ఇలా ఎండలో పెట్టేసిన తర్వాత నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసి ఆ తర్వాత నార్మల్గా పీసెస్లా కట్ చేసుకోవచ్చు, లేకపోతే రోల్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మ్యాంగో బార్ రెడీ. మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్, త్వరగా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. కావాలంటే రోల్ కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఒక బాక్స్లో యాడ్ చేసుకొని మొత్తం స్టోర్ చేసుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు తినొచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా మ్యాంగో బార్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.